హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. వేసవి సెలవుల్లో పిల్లలకి ఎన్ని రకాలు చేసి పెట్టినా ఇంకా వెరైటీ కావాలని అడుగుతూనే ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టేయండి, చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి స్నాక్సే చేయమని అడుగుతూనే ఉంటారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి. మరి ఈ స్నాక్ చేయడం కోసం ముందుగా 4 బ్రెడ్ పీస్లను అంచులు కట్ చేసి తీసుకోండి. చపాతీ కర్రతో 2-3 సార్లు ఒత్తుకుని తీసుకోండి, పల్చగా విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు గిన్నెలోకి ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా, ఒక పచ్చిమిర్చిని సన్నగా వీలున్నంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా ఉడికించిన స్వీట్ కార్న్, కాస్త పన్నీరును సన్నగా కట్ చేసి కానీ తురుముకుని కానీ వేసుకోండి. కొద్దిగా చీజును కూడా తురిమేసి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1/4 స్పూన్ ఒరిగాను, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల టమాటా సాస్, 1 స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. పైన వేసిన వెజిటేబుల్స్ కానీ పన్నీరు, చీజు ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసేసుకోవచ్చు. అలాగే మనకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. ప్లేట్లోకి 2 స్పూన్ల మైదా పిండిని వేసుకుని చిటికెడు ఉప్పు కూడా వేసేసి పిండిని ఇలా పల్చగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ పైన కొంచెం కొంచెం రెడీ చేసుకున్న మిక్స్ని పెట్టుకోవాలి. 1 స్పూన్ మిక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా పెట్టేసామంటే బయటకు వచ్చేస్తుంది. చివరలా అంచులకు మైదా పిండి బ్యాటర్ను రాసేసుకుని అంచులకు ఖాళీ లేకుండా క్లోజ్ చేసేసుకోవాలి. మరొక ప్లేట్లోకి కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ వేసుకుని కొంచెం సాల్టు, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్సు, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని అంతా ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు రోల్ చేసుకున్న బ్రెడ్ పీస్లను ఒక్కో పీస్ తీసుకుని చూపిస్తున్నట్టు మైదా పిండి బ్యాటర్లోకి బ్రెడ్ క్రమ్స్లోకి కోట్ చేసేసి తీసుకుని వేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇటు అటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా బాగా కాలనిచ్చి తీసుకోవాలి. టీ టైంలో స్నాక్స్లో కూడా ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలకైతే బాగా నచ్చేస్తాయి. వేగినవి వేగినట్టు ఒక్కొక్కటి తీసేసుకోవాలి ప్లేట్లోకి. వేడివేడిగా తింటే పెద్దవాళ్ళు కూడా 2-3 ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.